మాతృదేవోభవ. పూనెన్ శారద నవ్యభావ కవితా భూషా విలాస ప్రభాధీనానూన సమస్త భావుకజనోద్దీప్త స్వభావోజ్వలత్ ప్రాణాధార తనుద్ధతి స్ఫురదఘం భావప్రభా ఛేదమై నానా పండిత పాదపద్మములు సన్మానింపగా నాయదన్ పూనెన్ శారద. భావం కొద్ది క్షణాల్లో. కర్మ సిద్ధాంతంలోని మర్మాన్నంతా విప్పి చెబుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1569వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పూనెన్ శారదా. సరస్వతీదేవి పూనితే తప్ప అవధానం లాంటి విద్యలు చేయలేం. ఏదో మామూలు ప్రసంగాలు ప్రవచనాలు వేరు, అవధానం వేరు. అది ఆవిడ ప్రసాదం. వేదిక మీద ఉంటే ఆవిడ పూనినట్టే లెక్క. ఆ పూనితే ఎలా ఉంటుంది ఆ భక్తిభావం ఉన్నవాడికంటే ఇదే ప్రార్థన. నవ్యభావ కవితా భూషా విలాస ప్రభాధీనానూన రసార్ద్రభావుకజనోద్దీప్త స్వభావోజ్వలత్ ప్రాణాధార తనుద్ధతి స్ఫురదఘం భావప్రభా ఛేదమై పూనెన్ శారద. నానా పండిత పాదపద్మములు సన్మానింపగా నాయదన్ పూనెన్ శారద. సరస్వతీదేవి పూనడం అంటే ఎలా ఉంటుంది అంటే ఆవహిస్తే నవ్యభావ కవిత భూషా విలాస ప్రభ త్వరకంగా వికసిస్తుంది అతని ప్రజ్ఞ. అంతే శాస్త్రాల్లో ప్రజ్ఞ అంటే ప్రజ్ఞాం నవనవోన్మేషశాలినీం ప్రతిభాం విధు. ప్రజ్ఞాం నవనవోన్మేషశాలినీం ప్రతిభాం విధు. ఎప్పటికప్పుడు వికసించే ప్రతిభని ప్రజ్ఞ అన్నారు. ఊరికే అట్టగట్టుకుపోయిందే అని కాదు, నెల ఉండేదే అని కాదు. అవే పుస్తకాలు అస్తమానం చదువుతూ ఉండడం అదే ప్రజ్ఞ అనుకోవడం. ఇది ఓ గ్రంథం ఎంత గొప్పదేనే ఇక దాన్నే పట్టుకుని వేలాడడం. కొత్తవి చదవాలి, కొత్త ప్రపంచం చూడాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. అవన్నీ సరస్వతీదేవికి కొత్త రకం ఆభరణాలు. పూర్వం మొత్తేదువులు పెట్టుకునే ఆభరణాలు ఇప్పుడు మొత్తేదువులు పెట్టుకుంటున్నారా? ఏమో మర్చారు, అయినా బాగానే ఉన్నాయి, దానికేముంది. అప్పుడు అందం, ఇప్పుడు అందం. కొత్తదనాన్ని ఆస్వాదించగలగాలి. సాహిత్యమైనా అంతే, సంగీతమైనా అంతే. అదైతే సత్యధర్మాలనే మౌలికమైన సంప్రదాయానికి భిన్నం కాకూడదు. అలాగ నవ్యభావ కవితా విలాస భూషా విలాస ప్రభలు ప్రభ అధీన దానికి అధీనములైన అనూన రసార్ద్రభావుక జనోద్దీప్త అత్యధిక సంఖ్యలో అనూనంగా ఉన్నటువంటి రసార్ద్రమైనటువంటి భావుక జనులకే అవధానం కానీ కావ్యం కానీ ఒక వ్యాఖ్యానం కానీ సరైన రీతిగా అర్థమవుతుంది. గ్రహించేవాడు కూడా రసజ్ఞత ఉండాలి. ఏం చెప్పినా నమ్మేసేవాడు పనికిరాడు, ఏం చెప్పినా నమ్మనవాడు పనికిరాడు. ఆలోచించి నమ్మేవాడే కావాలి, అర్థం చేసుకుని నమ్మేవాడే కావాలి, అర్థం చేసుకుని ఆస్వాదించేవాడే కావాలి. రసార్ద్ర భావుక జనోద్దీప్త స్వభావ ఉజ్వలత్ ప్రాణాధార తనూద్ధతి స్ఫుర. ఇంతమంది జనం మెచ్చుకుంటూ హాయిగా బ్రహ్మాండంగా కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ఉంటే సహజంగానే అహంకారం వచ్చేస్తుంది. అదే దానికి ఆ ప్రాణానికి కవిత్వ ప్రాణానికి ఆధారం శరీరమే కదా. దేనికైనా తనూద్ధతి స్ఫురద అహంభావం అంటే ఇక ఈయనకి గర్వం వచ్చేస్తుంది. నా అంతటి వాడు లేడు, నా అంతటి పండితుడు లేడు, నన్ను మించిన వాడు ఎవడు, నేను 1000 పద్యాలు చెప్పాను, నేను 1,00,000 పద్యాలు చెప్పా, నా సభకి ఇంతమంది వస్తారు, అంతమంది వస్తారు, నాకు ఇంత కట్నం ఇచ్చారు, అంత కానుక ఇచ్చారు, నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చారు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ అహంభావ ప్రభాఛేదమై అమ్మ ఈ అహంభావం అనేటువంటి ప్రభని ఛేదించే విధంగా నానా పండిత పాద పద్మములు సన్మానింపగా నాయదన్ పూనెన్ శారద. ఎందరో పండితులు ఉన్నారమ్మా, నేను తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరి పాదపద్మాలకి భక్తితో నమస్కరించేటువంటి వినయాన్ని నాకు ఇచ్చే విధంగా నన్ను ఆవహించమ్మా. ఎందుకంటే చదివిన కొద్దీ మనకి ఎన్ని విషయాలు తెలియవో బయటపడుతుంది. చదివిన కొద్దీ అది ఇంత చిన్న విషయం ఇదివరకు తెలియదా? చదువుతాం, చాలా విషయాలు తెలిసిపోయాయి అనుకుంటాం. తెలిసిపోవడం వేరు, నిజంగా తెలవడం వేరు, తెలిసిపోయే అనుకోవడం వేరు. అందుకని ఎప్పుడూ ఆ రకమైన ప్రార్థన చేయాలి.
పూనిన్ శారద నవ్యభావ కవితాభూషా విలాస ప్రభాధీనానూన రసర్ద్రభావుకజనోద్దీప్త స్వభావోజ్వలత్ ప్రణాధారతనుద్ధతి స్ఫురదకం భావ ప్రభాచ్ఛేదమై నానా పండిత పాదపద్మములు సన్మానింపగా నాయదన్ పూనెన్ శారద. ఇప్పుడు మనం కథాభాగంలోకి ప్రవేశిస్తూ ఒక ముఖ్యమైనటువంటి అనుమానం కాకినాడ నుంచి కనక మహాలక్ష్మి గారు అడిగారని చెప్పింది పార్వతీదేవి. ఏది కానీ అన్నాడు ఆయన. ఆడాళ్ళకి ఎందుకు గొడవ అన్నాడు. అదేమిటి వాళ్ళే అడుగుతున్నారు ఇవన్నీ అన్నాడు. కానీ ఆడైతే మగైతే విషయం చెప్పాలిగా. అంటే పార్వతీదేవి అడిగింది కనక మహాలక్ష్మి గారి పేరు మీద. పునరపి జననం పునరపి మరణం అంటారు కదా స్వామి. జీవి పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ గిడుతూ ఉంటాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి ఏకజగ అని అంటారు కదా. ఈ జనన మరణ సంసార క్రమంలో పితృకర్మలేమిటి? వాడెక్కడో పుట్టేసి ఉంటాడు కదా. ఈ పెడితే మాత్రం అందుతుందా? ఉపయోగం ఉందా? ఇది కేవలం ఇది ఊరికే కృతజ్ఞతాపూర్వకమైన ఒక చర్యేనా? అలా అయితే ఆ కృతజ్ఞత లేని వాడు చేయక్కలేదా? ఏమిటిది? ఈ పితృకర్మల పని ఏమిటి? ఎక్కడొకడు పుట్టేసి ఉంటాడు కదా. అంటే వెంటనే శివుడు అన్నాడు, నీకు తెలుసా పుట్టినట్టుగా అన్నాడు. ఇదే మనకి రుజువు లేదు. ఇప్పుడు ఏదైనా ఇది ముడుతుందా అంటే రుజువు అడుగుతారు కదండి. మరి పుట్టాడంటే పుట్టడానికి రుజువు ఏది? పైగా ఇదివరలో మనం చెప్పుకున్నాం, పరమేశ్వరుడు చెప్పింది అందరూ స్వర్గనరకాలకు వెళ్ళాలనేది వెంటనే పుడతారు. వాళ్ళు జాతిస్వరులట. అందరూ అలా పుట్టాలని లేదు, స్వర్గనరకాలకు వెళతారు.